హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఈరోజు మనమైతే వర్ణమాల నేర్చుకుందాం. వర్ణమాల వేటిని అంటాము అది కూడా తెలుసుకుందాం. వర్ణమాల దేనికి నేర్చుకోవాలి అది కూడా తెలుసుకుందాం. మనం ఇప్పుడు వర్ణమాలని రాద్దామా? అసలు వర్ణమాల అనేది ఎలా ఉంటాయి? ఆ రూపం ఎలా ఉంటుంది? వేటిని వర్ణమాల అంటాము? ఇప్పుడు అయితే తెలుసుకుందాం పిల్లలు. వర్ణమాల ఇప్పుడు దీనికి రూపం ఎలా ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. అసలు వర్ణమాల ఎలా ఉంటాయి? ఆ ఆ ఈ ఈ ఓ ఓ పిల్లలు, ఇవాల్తో ఈ ఇన్ని వర్ణమాలని నేర్చుకున్నాం కదా. ఇంకా రేపటి మిగిలిన వర్ణమాలని నేర్చుకుందాం. ముందుగా ఈ వర్ణమాలని ఏటంటామో తెలుసుకుందాం. ఈ ఒక్క వర్ణమాలని అక్షరం అంటాము. వీటన్నిటిని కలిపితే అక్షరాలు అంటాము. అంటే వీటన్నిటికి కూడా ఒక్కొక్కటి అక్షరం అంటాము. వీటన్నిటి కలిపితే అక్షరాలు అంటాం. అంటే అక్షరం, ఇది ఒక 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 అక్షరం, ఇది కూడా ఒక అక్షరం. ఇది మొత్తం, ఇవన్నీ మొత్తం కలిపితే అక్షరాలు అని పిలుస్తాం. ఇవన్నీ తెలుసుకున్నారు కదా పిల్లలు. వర్ణమాల అనేది వేటిని పిలుస్తాం, వేటిని అంటాం, వర్ణమాల రూపం ఎలాగుంటుంది, ఒక్కొక్క వర్ణమాలని ఏమని పిలుస్తాం, కలిపితే ఏమని పిలుస్తాం అన్నదానికి తెలుసుకున్నారు కదా పిల్లలు. ఇంతటి వరకు పూర్తి వీడియో చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మిగతా వర్ణమాలలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ పిల్లలు అందరూ.